మహాపరిశుద్ధులను జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఉన్న శ్రేష్టమైన సంఘానికి ప్రభువును రక్షకుని విమోచకుడైన యేసయ్య నామ పేరట మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము ధ్యానించబోయే అంశము ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. ఏం పేరమ్మా? అందరూ చెప్పాలి. ఏం పేరు? రాజు, ఏం పేరు? ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. దయచేసి వాక్యం వినండి. యేసు ప్రభు ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన ఒకసారి బేత్నియా మార్గం గుండా వెళ్తున్నప్పుడు మార్గంలో ఒక చెట్టు కనబడిందండి. ఆ చెట్టు కనబడినప్పుడు యేసయ్య ఆ చెట్టు మీద ఏమైనా పండ్లు దొరుకునేమో అని వెతికి చూశాడు, కానీ ఒక్క పండైనా సరే దొరకలేదండి. అందుకే ఈ యొక్క వాక్య భాగాన్ని బేస్ చేసుకొని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. దేవుడు చాలా చెట్ల గురించి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. యెహోవా నాటిన దేవదారు వృక్షములు అన్నాడు. అంజూరపు చెట్టు గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. ద్రాక్ష చెట్ల గురించి మాట్లాడాడు. చెట్లు, అనేకమైన చెట్లు గురించి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినాయి. ఈ దినం అందులో ఒక చెట్టు అయిన అంజూరపు చెట్టు గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నామండి. యేసయ్య ఆకలి కొని ఉన్నప్పుడు ఆయన ఆ చెట్టును కానవచ్చినప్పుడు ఆ చెట్టు యందు ఒక్క పండైనను కనబడలేదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, ఎవరు స్టాండ్ లేకనమ్మా, మీ చేతులు ఇక్కడ మాత్రం రాకూడదు, లాపం పెట్టుకోండి. అందరూ వాక్యాన్ని జాగ్రత్త వినాలి. నేను చెప్పిన మరి ఇదేనా దేవుని యొక్క వాక్య భాగం ద్వారాగా ఈ అంజూరపు చెట్టు గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. అసలు అక్కడ మరొక చోట రాయబడి ఉంది, అది అంజూరపు పండ్ల కాలము కాదు. అది అంజూరపు పండ్ల కాలము కాదు. మామిడికాయలు ఎప్పుడు వస్తాయండి? సమ్మర్లో వస్తాయి. ప్రతి పండుకి కూడా ఒక సీజన్ ఉంటుందండి. ఆ సీజన్లో మనైతే ఆ పండ్లు మనకు దొరుకుతాయి. కానీ యేసు ప్రభు అంజూర చెట్టును వెతికిన ఆ సీజను ఈ అంజూర పండ్లు కాసే సీజన్ కాదండి. అంటే కాలము కాని కాలంలో కూడా యేసయ్య వెతుకుతున్నాడు. కాలము కాని కాలంలో యేసయ్య వెతికినప్పుడు అంజూరపు చెట్లు ఫలించలేదు. అంటే ఈ యొక్క వాక్య భాగాన్ని మనం తెలుసుకోవాలి ఏంటంటే, యేసయ్యకు తృప్తిపరచడానికి, యేసయ్యను సంతృప్తిపరచడానికి అన్ని కాలాల్లో కూడా ఆయన ఆకలి తీర్చే అంజూరపు చెట్టుగా ఉండాలట. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిద్దాం, ఈ అంజూరపు చెట్టు ఉన్న గుణం ఏంటంటే, అది ఈ చెట్టు పూర్తిగా ఆకులతో నింపబడి ఉందటండి. రాయబడిన వాక్య భాగం ద్వారాగా ఈ చెట్టు మొత్తం ఆకులతో నింపబడి ఉంది, కానీ ఒక్క ఫలమైనా సరే లేదట.
అంజూరపు చెట్టుకున్న మంచి యొక్క లక్షణము, ఏ సీజన్లో మీరు వెళ్ళండి, ఈ ఆకుల చోటన కనుమరుగైన ఒక్క పండైన దొరుకుతుందండి. ఈ ఆకుల చోటన కనుమరుగైన ప్రతి ఎక్కడో ఒక దగ్గర ఒక్క పండైనా సరే అంజూరు పండు దొరుకుతుంది. ఇది అంజూరు చెట్టుకున్న మంచి లక్షణం. కానీ యేసయ్య వెళ్ళిన సమయానికి ఆ చెట్టులో ఏ ఫలము కనబడలేదటండి. కనుక యేసయ్య బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాన్ని దీన్ని బేస్ చేసుకొని మీకా ప్రవక్త ఏమని రాస్తారంటే 7వ అధ్యాయము 1వ వచనంలో, నాకిష్టమైన, నా ప్రాణమునకు ఇష్టమైన యొక్క క్రొత్త అంజూరు పండైనను లేకపోయాను. మీకాలో రాస్తారండి 7వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు ఒక్క పండైనా సరే లేకపోయిందటండి. ఇది మీకా ప్రవక్త ద్వారాగా దేవుడు రాయించి పెట్టాడు. ఈ దినాన ఈ అంజూరపు చెట్టు సంఘానికి సాదృశ్యంగా ఉందండి. అందరు వినాలి. ఈ అంజూరపు చెట్టు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ అంజూరపు చెట్టు సంఘములో కూడిన మన అందరికీ సాదృశ్యంగా ఉందని దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు డైరెక్ట్గా నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఆకలి తీర్చని అంజూరపు చెట్టు వలె ఉన్నావా? ఆకలి తీర్చే అంజూరపు చెట్టు వలె నువ్వు ఉన్నావా? ఇది దేవుడు అడుగుచున్న ప్రశ్నేనండి. ఈ అంజూరపు చెట్టుకున్న కొన్ని లక్షణాలు ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ఏంటంటే ఆదామవులు ఎక్కడ దాక్కున్నారండి? హలో, ఎక్కడ దాక్కున్నారు? ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. అది అంజూరపు చెట్టు ఆదాం దాక్కున్నప్పుడు అది ఆదామును కప్పే చెట్టు అండి. దాని ఆకులతో కప్పివేసింది. దీన్ని బట్టి మనము ఆధ్యాత్మికంగా ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఒక సంఘము ఆశ్రమించే సంఘంగా మార్చబడాలండి. కష్టంలో ఉన్న వారికి ఆదుకునే సంఘంగా మార్చబడాలి. నువ్వు కప్పేవారుగా ఉండాలి కానీ విప్పేవాడుగా ఉండకూడదు. ఎవరికైనా సరే బాధలో, వేదనలో, దుఃఖములు ఉన్నప్పుడు నేనున్నాను అని అభయం ఇచ్చే బిడ్డగా ఉండాలి కానీ మన వలన ఇంకా దుఃఖపడే రీతిగా మన జీవితం ఉండకూడదండి. ఈ అంజూరపు చెట్టుకున్న మంచి యొక్క లక్షణం ఏంటంటే అది కప్పుతుందండి. అది కప్పుతుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 21వ వచనం అంటాడు, ఈ అంజూరపు చెట్టు యొక్క ముద్ద అక్కడ రాయండి, ఆ గాయము మాన్పివేయబడుతుంది. అంటే అంజూరపు చెట్టుకున్న మరొక లక్షణం ఏంటంటే అది ఔషధం వంటిది. ఏమంటిదమ్మా? ఔషధం అంటే మెడిసిన్. అది ఒక మందు వంటిది, ఒక మెడిసిన్ వంటిది. అంటే సంఘము ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఔషధం వల్ల పనిచేయాలండి. ఎందరి జీవితాల్లో బాధలు ఉన్నాయో, ఎందరి జీవితాల్లో కష్టాలు ఉన్నాయో, ఎందరి జీవితాల్లో మానసిక ఒత్తిడి ఉందో, ఈ సంఘము అంజూరపు చెట్టు వలె ఉంటే నువ్వు ఖచ్చితంగా ఔషధం వలె పనిచేస్తావు. 3వ లక్షణం రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం రాయబడి ఉంది. అది నీడనిస్తుందటండి. అది నీడనిచ్చే చెట్టుగా ఉంది. అంటే దేవుని యొక్క సంఘము పరులకు నీడనిచ్చేవారుగా ఉండాలండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10, 11 వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ చెట్లన్నీ ఒక మీటింగ్ పెట్టుకుంటాయండి. నువ్వు మమ్మల్ని వేలుతావా, నువ్వు మమ్మల్ని వేలుతావా అని అనినప్పుడు అందులో
ఒక చెట్టు అంటుంది, చూడండమ్మా, న్యాయపత్రుడు 9వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం చదవండి, ఎవరైనా బిగ్గరగా తొందరగా. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, జాగ్రత్త వినండమ్మా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుచు, నా మాధుర్యమును నా మంచి ఫలమును ఇయక మానుదునా. ఈ అంజూరపు చెట్టును రాజుగా ఉండమని చెప్పి తక్కిన చెట్లని రిక్వెస్ట్ చేస్తే, అయ్యా మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానిక నా జీవితం ఉంది, నాకున్న మాధుర్యాన్ని నేను నా దేవునికి ఇవ్వకుండా నా సమయాన్ని వ్యర్థపరచుకోవడానిక నేనున్నది, అది కానే కాదంటుందండి. ఇదేనా ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని యొక్క సముఖాన దీనత్వానికి సాదృశ్యంగా ఉంది. అమ్మా స్టాండ్లు తీసేనమ్మా, ఎవరు స్టాండ్ లేకనమ్మా, ఇది దేవుని సమయం, మీరు పడుకోవడానికి వచ్చిన సమయం కాదు ఇది. ఎందుకంటే నాకు అందరు కనబడతారు, నాకు కనబడిన వాడు ఎవరు లేరు. ఇది దీనత్వానికి సాదృశ్యం ఉందండి. ఈరోజు వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు, ఇటువంటి యొక్క మంచి యొక్క సుగుణాలు కలిగిన ఈ యొక్క అంజూరపు చెట్టు ఒక్క ఫలం కూడా లేదటండి. అందుకే యేసయ్య అంటున్నాడు, అయ్యా నేను వెతికినప్పుడు ఒక్క పండైనా నాకు దొరకలేదయ్యా, నేను వెతికినప్పుడు ఒక్క పండైనా దొరకలేదు. అయ్యో సంఘమని ఎనకొలి ప్రార్థన మందిరం ఉన్న అంజూరు చెట్లను అన్ని చెట్లు చూస్తున్నానయ్యా, అన్ని చెట్లు నేను పరీక్షిస్తున్నానయ్యా. ఈ చెట్లలో ఏ చెట్టు అయినా ఫలిస్తుందేమో, ఏ చెట్టు అయినా గొప్ప చెట్టుగా ఉంటుందేమో, ఏ చెట్టు అయినా నా జీవితంకో ఆకలి తీర్చే చెట్టుగా ఉంటుందేమో, నా ప్రాణంకి ఇష్టమైన పండుగ ఉంటుందేమో. నేను వెతికినప్పుడు ఒక్క పండైనా నాకు కనబడలేదు. ఎంత బాధకరమైన విషయం అండి ఇది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నువ్వు రక్షణ పొందంటే? పాస్టర్ గారు 18 సంవత్సరాలు అయింది, లేక 20 సంవత్సరాలు అయింది, లేక 30 సంవత్సరాలు అయింది, లేక 40 సంవత్సరాలు అయింది. ఎవరు కావాలమ్మా ఎన్ని సంవత్సరాలు అయితే? ఫలాలు లేని యొక్క చెట్టు వ్యర్థము, ఫలాలు లేని యొక్క సంఘము వ్యర్థము. మనకు మనమే హైలైట్ అయిపోవడం కాదండి దేవుని మనం నడిపించింది. ఈరోజు వాక్యం చేయడం మాట్లాడుతున్న సూటిగా నాతో మీతో అందరితో మాట్లాడుతున్నాడండి. ఆకలి తెచ్చే అంజూరు చెట్టు వల్ల ఉన్నావా నువ్వు? ఏ చెట్టు మాదిరిగా నువ్వు ఉన్నావు? ఇప్పుడు అంజూరు చెట్టుకున్న మంచి యొక్క సుగుణాన్ని మనం చూసాం కదా. అది దీనత్వానికి సాదృశ్యం ఉంది, అది నీడకు సాదృశ్యం ఉంది, అది ఆశ్రయానికి సాదృశ్యం ఉంది, అది ఔషధం వంటిది అని ఎన్నో యొక్క భాగాలు మనం ధ్యానించాం కదా. మరి ఇటువంటి యొక్క సుగుణాలు మనలో ఉన్నాయా? ఇటువంటి యొక్క మంచి లక్షణం మనలో ఉన్నాయా? యేసు ప్రభు మంచి ఎగ్జాంపుల్ చెప్పాడండి తప్పైన కుమారుడు గురించి. ఆ తండ్రికి ఎంతమంది కొడుకులమ్మా? 2 కొడుకులు. ఒక కొడుకేమో తండ్రితో పాటు ఉన్నాడండి, మరో కొడుకు తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినాలమ్మా. ఒక కొడుకు తండ్రితో పాటు ఉన్నాడు, మరో కొడుకు తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు ఫలించుకుని ఉంటారండి? రాజు, ఎవరు ఫలించుకుంటారు? ఏ కొడుకైతే వెళ్ళిపోయాడో ఆ కొడుకులు ఫలాలు లేవంటే ఎవరిని నమ్ముతారు? తండ్రితో పాటు ఉన్న కొడుకు ఫలాలు లేని వాడు ఉన్నంటే ఎవరిని నమ్ముతారండి? చిన్న కుమారుడు బయటకు వెళ్ళిపోయి తప్పిపోయాడు, పెద్ద కొడుకు ఇంటిలో ఉండి తండ్రితో పాటు సహవాసం చేస్తూ, తండ్రితో పాటు నిరంతరము జీవిస్తూ, తండ్రి మాటలు వింటూ, తండ్రి యొక్క చేతుల్లో చేస్తూ తప్పిపోయాడండి. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? పెద్ద కొడుకుల స్థానంలో ఉన్నామని మనందరం.
పెద్ద కొడుకు స్థానంలో ఉన్నావు. నావన్నీ నీవే, నావన్నీ నీవే. తండ్రి చెప్తున్నాడండి, నా కుమారుడా, పెద్ద కుమారుడా, నాకు కలిగినంత నీదేనయ్యా, నువ్వెందుకు ఇలాగా అడుగుతున్నావు అని చెప్పి అడిగినప్పుడు పెద్ద కొడుకు అన్నాడు, నీ కొడుకు కోసం బయట అంత దుర్వ్యాపారంలో పాడు చేసి వచ్చిన కొడుకు అన్నీ ఇచ్చావు కదా, మంచి విందు చేయించావు కదా, మరి నా పరిస్థితి ఏంటి? ఇంటిలో ఉండి తప్పిపోయిన వాడు పెద్ద కొడుకు అండి, ఇంటి బయట ఉండి తప్పిపోయిన వాడు చిన్న కొడుకు. ఇస్కరియోతు ఎక్కడున్నాడమ్మా? ఇస్కరియోతు ఎక్కడున్నాడు? యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడండి. ఎక్కడో కాదు, యేసయ్య పక్కనే ఉన్నాడు. యేసయ్య చెప్పిన పనులు చేస్తాడు. యేసయ్య ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళాడు. యేసు ఎక్కడ తిన్నాడు అక్కడ తిన్నాడు. ఆయనతో పాటు తిరిగాడు 3.5 సంవత్సరాలు. ఆయన తిరిగి ఎవరిని అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు? యేసయ్యనే. ఏ తండ్రి అయితే ఆకలి తీర్చాడో, ఏ తండ్రి అయితే అవసరాలు తీర్చాడో, ఏ తండ్రి అయితే తన యొక్క కొదువులు తీర్చాడో, ఆ తండ్రిని సిలువకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నాడండి. మా వాక్యం మీద మనసు పెట్టాను ప్లీజ్. మీరు డిస్టర్బ్ అయిన డిస్టర్బ్. ఇక్కడ ఈ కొడుకును మనం గమనించినప్పుడు, ఈ ఇస్సాకును మనం గమనించినప్పుడు, యేసయ్యతో పాటు నిరంతరము జీవించాడే 3.5 సంవత్సరాలు. యేసయ్యకు అద్భుతమైన కార్యాలు చూస్తాడు, యేసయ్యకు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాడు, యేసయ్య ప్రార్థన చేయడం చూస్తాడు, యేసయ్య వాక్యం చెప్పడం చూస్తాడు, యేసయ్య మంచి మంచి యొక్క గొప్ప పనులు చేయడం చూస్తాడు. కానీ అతన్ని గుణం ఎలాంటిదండి? యేసయ్యని సిలువకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇంటిలోనేనండి. దొరికితే, ఛాన్స్ దొరికితే ఎలాగ అప్పగించాలని ప్రయత్నం చేశానండి. లేరండి సంఘంలో లేరా ఇటువంటి మనసు గలవారు? నాకు ఛాన్స్ దొరకదా, నేను ఆడ పని చెప్పనా అన్నవారు లేరా? అమ్ము, ఎవరి మీద మనకు బాధ ఉంటే, ఎవరి మీద మనకు కోపం ఉంటే ఏమంటామండి? నాకు అవకాశం దొరకదా, నాకు దేవుడు ఛాన్స్ కూడా, మళ్ళీ దేవుని ఉపయోగిస్తాను, అక్కడ దేవుని పదాన్ని ఉపయోగిస్తాను, నాకు దేవుడు ఛాన్స్ కూడా చూస్తున్నాడు అంటామండి. నువ్వు ఎప్పుడైతే ఆ మాట ఉచ్చరించావో నువ్వు యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నా అర్థం అండి. యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నా అర్థం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నా ప్రాణం నాకు ఇష్టమైన ఒక అంజూరపు పండైన నాకు కనబడలేదు. కనబడలేని యొక్క చెట్టు ఏం లాభం అండి? ఫలాలు లేని యొక్క చెట్టు ఏం లాభం? ఫలితం లేని యొక్క చెట్టు ఏం లాభం? శాస్త్రులు, ప్రధాన యాజకులు యేసయ్యను ఎలా పట్టివ్వాలని ప్రయత్నం చేశారండి. శాస్త్రములు పండితులు, శాస్త్ర గ్రంథాల్లో పండితులు, వాక్యములో ప్రావీణ్యత కలిగిన వారు, ప్రధాన యాజకులు వాక్యమును సున్యాసముగా బోధించిన వారు, వాక్యములో సత్యాలు మర్మాలు బయలుపరిచిన వారు, వీరందరి యొక్క పని ఏంటంటే యేసుని ఎలాగ పట్టుకోవాలి, యేసుని ఎలా సిలువేయాలి, ఇదే థాట్లో ఉన్నారు. కానీ ఈయన పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడు అన్న సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారండి. ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమా, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక చెట్టు ఫలించలేదంటే ఏదో ఒక రీజన్ ఉంటుందండి. రీజన్ లేకుండా ఉండదు. మా ప్రశ్న, ఒక చెట్టు ఫలించడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఎప్పుడు ఉండదండి. కొన్ని వేర్లు లోతుగా వెళ్తాయి, కొన్ని వేర్లు పైపైన ఉంటాయండి. చెట్టు యొక్క వేర్లను బట్టి చెట్టు అధిక కాలం ఉంటుందా లేక త్వరితంగా ఎండిపోతుంది అన్నది బయలుపడుతుందండి. మర్రి చెట్టు వేర్లు మీరు చూసారమ్మా? అంతవరకు ఎందుకు, మన చర్చ్ ఆలయం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ రేగి చెట్టు ఉండేదండి. పద్మలత, నేను, మీ అందరు ఇక్కడ పనిచేసినప్పుడు
ఆ రేగి చెట్టు వేరు ఇక్కడ నుంచి మా ఇంటి లోపలికి ఉందండి, అంత లోపలికి ఉంది వేరు. రేగి చెట్టు వేర్లే అంత లోతుగా ఉన్నాయి కదా, లోపలికి ఉన్నాయి కదా, మరి మర్రి చెట్టు వేర్లు ఎంత దూరం వెళ్తాయండి? వేర్లు బలంగా ఉంటే హలో వేర్లు బలంగా ఉంటే అది బలమైన చెట్టు అవుతుంది. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అంటే వాక్యములో, ప్రార్థనలో, సహవాసంలో ఏ విశ్వాసం అయితే బలంగా ఉంటాడో అది బలమైన చెట్టు అవుతుందండి. పొలాలు లేవు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. పొలాలు లేవు అంటే నువ్వు పైపైన వెళ్ళిపోయే రీతిగా ఉన్నావు, వాక్యంలో పైపైన వెళ్ళిపోయే రీతిగా ఉన్నావు, ప్రార్థనలో పైపైన వెళ్ళిపోయే రీతిగా ఉన్నావు. ఆశ లేదు, తృష్ణ లేదు, కోరిక లేదు. ఎందుకు ఆలయానికి వస్తున్నానో తెలియదు, దేనికోసం దేవుడు నన్ను ఏర్పాటు చేశాడో తెలియదు. ఏదో వస్తున్నా కాబట్టి పోతున్నా అంతే తప్ప నా దేవుడి యొక్క కోరిక ఏంటి, నా దేవుడు నా నుండి ఏం ఆశిస్తున్నాడు, నా దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడని నువ్వేనాడని అడిగితే నీ దేవుడు చూపించుండేవాడండి. ఫలములు లేని రీతిగా ఉండడానికి కాదండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసింది. ఏదో మామూలుగా యథారీతిగా ఆదివారం కాబట్టి అందరి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని వచ్చాడం కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసింది. నీ ద్వారాగా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడమ్మా. మీ ద్వారాగా దేవుడు అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. మీ ద్వారాగా ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆశ నీకుందా, కోరిక నీకుందా, దృష్టి నీకుందా? ఈరోజు దేవుడు వాక్యం అంటున్నాయి, నువ్వు ఆయన ఆకలి తీర్చే చెట్టు వల్ల ఉంటావు. ఈ యొక్క అంజీరు చెట్టు విత్తనము లోతుగా వెళ్ళకపోతే అది ఫలించదండి. యేసయ్య 4 విత్తనాల గురించి చెప్పాడు. మొదటి విత్తనం ఎక్కడమ్మా? దారి ప్రక్కన వేయబడిన విత్తనం. రెండోది రాతి నేలన వేయబడిన విత్తనం. మూడోది ముండ్ల పొదలు, గచ్చ పొదల్లో వేయబడిన విత్తనం. నాలుగోది మంచి నేలను వేయబడిన విత్తనం. 4 విత్తనాలు యేసయ్య చూపిస్తున్నాడండి. ఈరోజు మనం ఆ 4 ఏ విత్తనం వల్ల ఉన్నాం? మంచి నేల పడిన విత్తనం మాదిరిగా ఉంటే నువ్వు ఫలిస్తావు. మంచి నేల పడిన విత్తనం మాదిరిగా ఉంటే నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు కంటావు. మంచి నేల పడిన విత్తనం మాదిరిగా ఉంటే నువ్వు దేవుని చేత పోషింపబడతావు. మంచి నేల పడిన విత్తనం మాదిరిగా ఉంటే దేవుని యొక్క వాక్యం చేత నువ్వు బలపరచబడతావు. ఇదండి మీ బలం. ఏది మన బలం? శారీరకంగా నేను బలవంతుడిగా ఉన్నాను లేదా అని చూసుకున్నాం, కానీ ఆధ్యాత్మిక స్థితిలో, నా దేవునిలో, వాక్యములో, సహవాసములో, ప్రార్థనలో బలంగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా ప్రశ్నించుకొని తెలుస్తుంది మీకు. దేవుడు ఎందుకు సృజించాడంటే ఆయన ఆకలి తీర్చడానికి నిన్ను ఏర్పాటు చేశాడండి. ఆయనకు ఆకలి తీర్చడానికి నిన్ను ఏర్పాటు చేశాడు. దేవుడి యొక్క వాక్యం ద్వారా మనం గమనించినప్పుడు యాకోబు, ఇది నాకు సాధ్యం కాదు అనుకున్న యాకోబు యొక్క జీవితంలో, మరణ భయంతో బాధపడుతున్న యాకోబు యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడండి. ఏ అన్న కోసమైతే యాకోబు భయపడ్డాడో ఆ అన్న తనను చూడగానే అప్పులు ఏడ్చుకొని బోర్లమని ఏడ్చే రీతిగా మార్చేశాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. సరైన విత్తనంగా ఉంటే నువ్వు ఫలిస్తావు. సరైన విత్తనంగా ఉంటే మనం ఫలిస్తామండి. ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుందాం. ఒక మొట్టమొదటి ఆదివారం కాకుండా ఏ ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో కనబడుతున్నావు? నన్ను ఎవడు అడిగేవాడు లేడు. అడిగితే సంఘం మానేస్తాను, వేరు చాలా సంఘాలు ఉన్నాయి అనుకునే జనాంగాలు ఎక్కువైపోయారండి. వాక్యం దేవుడు మాట్లాడుతున్న సూటిగా నిన్ను అడుగుతున్నాడు, నీ యొక్క దినము నా కోసం ఇచ్చే దినం నువ్వేం చేస్తున్నావు? నాకు రావలసిన ఘనత ఏమాయనో?
కొన్ని తక్కిన డేస్లో కనబడుతున్నాము, నథింగ్. రాత్రి కూడా మనకి వ్యాపారం వెళ్ళిపోతున్నాం కాబట్టి అలసిపోతున్నాం అని చెప్పి ఉదయకాలపు ప్రార్థన 6 నుంచి 6:30 ప్రార్థనలు పెడితే వచ్చే స్త్రీలు ఎంతమంది అండి, పురుషులు ఎంతమంది? ఎవరికోసం ఇవన్నీ? నువ్వు వస్తే నీకే ఘనత, నువ్వు వస్తే నీకు ఆశీర్వాదం, మీరు వస్తే మీ కుటుంబాన్ని దీవెన. నువ్వు దేవుని ఘనపరచడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోండి, కానీ దేవుని యొక్క నామాన్ని ధిక్కరించడం మనం ఏర్పాటు చేయలేదండి. అందుకే ఇక్కడ మనం గమనిస్తున్నాం, వాక్యమైన విత్తనం ఎంత లోతుగా నాటుకుంటుందో అంతగా నువ్వు ఫలిస్తావండి. వాక్యానికి దూరంగా ఉంటే జాగ్రత్త సుమ, సమస్యలు వచ్చేస్తాయేమో మీకు తెలియదు. ఒక్కసారి సాతాన్ని కనుక కొట్టాడా భయంకరమైన ఇబ్బందులు పడిపోతావు. ఇది నాన్న ఆ ఛాన్స్ సాతానికి ఇవ్వకుండా ఉండడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనకు కావాలండి. అందుకే అపోస్తలుడైన పౌలు కొలొస్సీ సంఘానికి ఏమంటాడంటే 3:16 క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏంటమ్మది? క్రీస్తు వాక్యం అనగా దేవుని యొక్క మాట మీలో సమృద్ధిగా నివసింపనీయండి. అయిపోయిన కాదండి, సమృద్ధిగా టోటల్గా వాక్యంతో నింపబడాలి. ఆ వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది. ఆ వాక్యము పాపము చేయకుండా, అవిధేయత చేయకుండా, దేవునికి దూరం కాకుండా అది నిన్ను రక్షిస్తుంది. ఇది నా దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడండి. భక్తుని యోగాన్ని ఏమంటాడంటే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? ద్రాక్షవల్లితో తీగ అంటు కట్టబడి ఉన్నప్పుడే ఫలిస్తుందండి. బాగా గమనించానమ్మా. ద్రాక్షవల్లి అది ఎదుగుతూనే ఉంటుంది, తీగ దానిలో ముడి కట్టబడాలి, దాంతో అంటు కట్టబడాలి. అంటు కట్టడానికి ఏం చేస్తారంటే దాన్ని చెక్కుతారండి, ద్రాక్షవల్లిని చెక్కుతారు. ఆ చెక్కినప్పుడు అది ఇది కలిసి అది రౌండ్ అప్ పైకి వెళ్తుందండి. అంటు కట్టబడకుండా ద్రాక్షవల్లి ఎలాగైతే ఫలించదో, ఒక విశ్వాసి దేవునితో ముడి కట్టబడకుండా ఫలించడు. ఇది వాక్యం చెప్తుంది, ఇది సత్యము. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుని యొక్క మాటతో నువ్వు జోడీ కాకుండా, దేవుని యొక్క మాటతో నువ్వు కలవకుండా నీలో ఫలింపు రాదండి. నువ్వు ఫలించేది అబద్ధం. ఈరోజు ఎంతమంది అమ్మ వాక్యం చదువుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నాకు రాని యొక్క ప్రార్థన బిడ్డలకు ఎలా వస్తుందండి? నాకు రాని యొక్క వాక్య ధ్యానం నా బిడ్డలకు ఎలా వస్తుంది? నాకు రాని యొక్క సహవాసంలో కూర్చొని రాకపోతే నా బిడ్డలకు ఎలా పోతుంది? మరి ఎలాగా వారి యొక్క ఫ్యూచర్ ఆశీర్వాదకంగా మార్చబడుతుంది? టోటల్గా మీరే, నేనే, మనమే కారణం అండి, ఎవడో కాదు. అందుకే పెద్దలు ఏమంటారండి, మొక్కై వంగనది బాల్యంలో చేయవలసినవి బాల్యంలో నేర్పట్లేదు, బాల్యంలో నేర్పించవలసిన విషయాలు నేర్పట్లేదు. మొట్టమొదటి గురువు తల్లే, మొట్టమొదటి గురువు తల్లే. నీ బిడ్డకు ఏం నేర్పుతున్నావు? నీ బిడ్డకు ఏం నేర్పిస్తున్నావు? మోకరించి నేర్పిస్తున్నావా? ఆయన సన్నిధి నడిపించు నేర్పిస్తున్నావా? వాక్యం ధ్యానించు నేర్పిస్తున్నావా? పాటలు పాటలు నేర్పిస్తున్నావా? ఏం నేర్పిస్తే అదే కాదే వస్తుందండి వారికి. నువ్వు నేర్పంది రాదండి, నువ్వు నేర్పంది రాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎందుకు ఫలించట్లేదంటే మొట్టమొదటి రీజను వాక్యము లోతుగా లేకపోవడం ద్వారాగా ఫలింపు రాదండి. సెకండ్ రీజను దేవునితో
ముడి కట్టపోతే, దేవునితో ముడి వేయబడపోతే వారి జీవితంలో ఫలించవు. మూడో రీజన్ ఏంటంటే గచ్చ పొదలు, ముండ్ల పొదలు విస్తరిస్తే ఫలించరు. ఎందుకంటే ఆ విత్తనాన్ని అణిచేస్తాయండి. ఆ విత్తనాన్ని అణిచేస్తాయి. గచ్చ పొదలు, ముండ్ల పొదలు అంటే ఐక్యమైన విచారాలు, ధనమోహాలు, ఈ లోక సంబంధమైన వాటి మీద మక్కువ చూపించే వారికి దేవుళ్ళు ఎదగకుండా ఆపేస్తాయండి. అందుకే ఈరోజు వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. వేటి మీద నువ్వు మనసు ఉంచుతున్నావయ్యా? వేటి మీద నువ్వు మనసు ఉంచుతున్నావు? దేని మీద నువ్వు ఆశగలుగున్నావు? మత్తయి సువార్త 23:25 అన్నాడు, వేషధారణతో కూడిన జీవితం కలిగి ఉంటే నువ్వు ఫలించవు. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తాడండి, మీరు పైన భక్తి గల వారే కనబడచ్చు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు. అదే ఇజ్రాయేలు యొక్క ప్రజల యొక్క జాబితా అండి. అందుకే ఈ యొక్క అంజూరపు చెట్టు సాదృశ్యంగా ఉన్నవారు. పైన ఆకులన్నీ కనబడుతున్నాయండి. ఆకులు కనబడే చెట్టుకి ఫలాలు ఉంటాయని చెప్పి ఎవరైనా ఆశపడతారు. యేసు ప్రభువు వచ్చి వెతికినప్పుడు ఒక్క ఫలం కూడా కనబడలేదండి. చాలా సంఘాలు ఆకులతో నింపని ఉన్నాయండి, ఫలాలతో లేవండి. చాలా సంఘాలు ఆకులతోనే ఉన్నాయి, పైకి వేషధారణ, పైకి షోయింగ్. నాకు షోయింగ్ చేసే సంఘం మాకు వద్దండి. ఫ్రూట్స్ ఉన్న సంఘం నాకు కావాలి. దానికోసం ఏడుస్తున్నాను దేవుని దగ్గర, అయ్యా నా సంఘాన్ని ఫలింప చేయలేయ్యా. నాలో ఎక్కడైతే ఎలాగ వారికి చెప్తే, ఏ విధంగా వారికి వాక్యాన్ని బోధిస్తే వారు ఫలిస్తారో దాన్ని నాకు నేర్పయ్యా. ఇంతవరకు వ్యర్థమైపోయిన జీవితం చాలు నాయన. కనీసం ఇక్కడి నుంచైనా సరే మా సంఘానికి ఒక మంచి యొక్క మూలకమైన సంఘంగా, ఆశీర్వాదకమైన సంఘంగా, మేలుతనింపడిన సంఘంగా, వర్ధలు కలిగిన సంఘంగా నా సంఘాన్ని మార్చుకోవడం, నన్ను వాడుకున్నాయని చెప్పి దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఎలాగున్నావమ్మా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతవరకు ఫలించే అంటే దేనికోసం ఫలించలేదో తెలుసుకున్నాం. అంజు చెట్టు ఎక్కడ ఫలిస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రశ్న, అసలు ఫలించబోతే దానివల్ల ఏంటండి, ఏం జరుగుతుందండి అని అడిగే నాదుడు కూడా ఉన్నారండి. చెట్టు ఫలించాలన్నావు కదా, ఫలించకపోతే ఏం జరుగుతుంది? యేసుప్రభు మంచి ఎగ్జాంపుల్ లూకాసు 13 రాస్తాడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. ఆ తోటమాలి దేవుని దగ్గరికి, యజమాని దగ్గరికి రిక్వెస్ట్ చేస్తుంటాడండి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనమ్మయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఒకవేళ ఫలించినా సరే, ఫలించకపోతే అది నరికివేయబడుతుంది. ఫలించిపోతే మొట్టమొదటి ఏంటంటే ఆ భూమి వ్యర్థమైపోతుందండి. ఆ భూమి వ్యర్థమైపోతుంది. మనం ఏదైనా ఒక ఫలించే చెట్టు నాటామంటే ఖచ్చితంగా అది ఫలాలు రావాలండి. ఫలము రాకపోతే అది వ్యర్థమైపోతుంది. ఇక్కడ ముందు ఇక్కడ చెట్లు మన చర్చి లేనప్పుడు ఇక్కడ చాలా చెట్లు ఉండేయండి. అందులో అధికమైన శాతం నాటింది ఎవరంటే మరియమత్తి గారు నాటేవారు. చాలా చెట్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉండేదండి. ఆ చెట్లు తీసుకొచ్చి ఇక్కడ నాటేవారు. ఎప్పుడైతే ఫలాలు వచ్చాయో, ఈ చెట్టు నేను నాటింది అని చెప్పి మేమంతా చెప్పేవారండి. కానీ నాటిన వ్యక్తి మాత్రం అనే. చెట్టు ఫలించడానికి దేవుడు కోరుకుంటాడండి. ఒక చెట్టు ఫలించకపోతే ఆ చెట్టు, ఆ భూమి వ్యర్థమయ్యే బదులు, ఆ స్థలము వ్యర్థమయ్యే బదులు దాన్ని పెరికివేయడం ఉత్తమం. భూమి వ్యర్థమైపోనేలా అక్కడ అడుగుతున్న యజమాని, ఎందుకయ్యా భూమి వ్యర్థం చేస్తున్నావు? అది చెట్టు ఫలిస్తే ఉంచు, లేకపోతే తీసేయి. ఇదే మాత్రం దేవుడు అంటే మన జీవితాలు ఏంటండి? ఇదే మాత్రం నన్ను చూసి దేవుడు అంటే నా యొక్క లైఫ్ ఏంటి? ఎందుకు దేవుడు ఒకవేళ ఫలిస్తే మంచిది, కానీ ఒకవేళ ఫలించబోతే మనము శపించబడిన వారితో మనం చేర్చబోతామండి. రెండోదిగా ఆ భూమి వ్యర్థమైపోతుంది. మూడోదిగా మనం విసర్జింపబడిన లిస్టులో చేరుతాం.
మనం విసర్జింపని ఎందుకు వీడి వల్ల ఏమి లాభం లేదు, వీడి వల్ల ఏమి ఉపయోగం లేదు, వదిలేస్తామండి. నాలుగోది ఏం తెలుసా? ఫలింపుడైపోతే బయట పారవేయబడి అది ఎండిపోవునని చెప్పి దేవుని యొక్క వాక్యం రాస్తుంది. ఐదోది ఏంటంటే అది నరికి వేయబడి అగ్నిలో వేయబడుతున్నాడు. ఈరోజు వాక్యం ఏం చేయడం మాట్లాడుతున్నాడు, ఫలించకపోతే ఇన్ని పనిష్మెంట్స్ ఉన్నాయండి. ఫలిస్తే మరి ఎక్కువగా ఫలించే వలనని పనికిరాని చెట్లను దేవుడు పనికిరాని తీగలను తీసేశాడట. ఈరోజు ఫలించడానికి మనం ఎంతమంది ఆశపడుతున్నామండి? ఈ అంజూరు చెట్టు, ఆకలి తీర్చిన అంజూరు చెట్టు ప్రభుని యేసుక్రీస్తు మనస్సును గాయపరిచిందండి. ప్రభుని యేసుక్రీస్తు యొక్క మనస్సును నిరాశపరిచింది. ఆశపడ్డాడు యేసయ్య, వెతికాడు యేసయ్య. ఎక్కడైనా దొరుకుతుంది యేసయ్య వెతికినప్పుడు యేసు యొక్క కోరిక, యేసు యొక్క ఆశ నిరాశ కలుగు చేస్తుందండి. ఆ కోరికకు ఫలితం లేకపోయింది. ఫలాలు లేవు, ఆకులు మాత్రమే ఉన్నాయి. దేవుడు కోరిన ఫలములు గాక, జాగ్రత్త వినాలమ్మా, దేవుడు కోరిన ఫలాలు కాక మరొక నేను ఫలించానంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదండి. మనం అనొచ్చండి, పాస్టర్ గారు మేమెందుకు ఫలించలేదండి, చాలా బాగా ఫలించామండి, చాలా బాగా ఫలించాం. 3 రకాల ఫలాలు ఉన్నాయండి. ఒకటి భౌతికంగా ఫలించే ఫలాలు, 2 ఆధ్యాత్మికంగా ఫలించే ఫలాలు, 3 మానసికంగా ఫలించే ఫలాలు. ఆధ్యాత్మిక ఫలాల గురించి మనము లెక్క చేయము, మానసికమైన ఫలాల గురించి లెక్క చేయము. భౌతికంగా మనం ఎంతైతే వృద్ధి చెందుతున్నామో, భౌతికంగా ఎంతైతే మనం వర్ధిల్లుతున్నామో దానికోసమే మన కాన్సన్ట్రేషన్, దానికోసం మన శ్రద్ధ, దానికోసమే మనం ప్రయాసపడుతున్నామండి. ఇది కానీ నష్టమైపోతే అంత నష్టమేనండి. సింపుల్గా మీకు ఒక మాట చెప్తున్నాను, ఆత్మ పాడైపోతే ఆత్మైన దేవుడు గాయపరుస్తున్నావు. ఆత్మ పాడైపోతే ఆత్మైన దేవుణ్ణి నువ్వు నిరాశపరుస్తున్నావు. నీ దీపము ఆరిపోయే జీవితం కలుగుతుందండి. ఈరోజు యేసు యొక్క వాక్యం ఎందుకు ఇంత బాధపడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలను యేసే అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని ఐగుప్తు నుంచి 430 సంవత్సరాలు మీరు బాధలు పడితే, కష్టాలు పడితే, మీ కన్నీరు చూడలేక, మీ బాధను చూడలేక, మీ మనోవేదన చూడలేక నేను మోషే గారిని ఏర్పాటు చేసి మోషే గారి ద్వారా మిమ్మల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి పాలు తేనె ప్రవహించి కానాను దేశాన్ని నడిపించింది. దేనికోసం? అదే రీతిగా ఈ లోకం నుంచి మేము విడిపించి మీకు రక్షణ ఇచ్చి, ఇన్ని సంవత్సరాలు కాపాడి, ఇన్ని సంవత్సరాలు మీ కుటుంబాలు పోషించి, ఇన్ని సంవత్సరాలు మీకు రక్షణ ఇచ్చి, మీకు సంతృప్తి ఇచ్చి, మీ పట్ల కార్యం చేసింది దేనికోసం? మీకు మీరుగా వచ్చేసి కూర్చోడానిక? మీరుగా వచ్చేసి దేవుని యొక్క నామాన్ని గణపరచడానిక? ఫలాలేయండి, మీలో ఫలించాల్సిన ఫలాలే. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశానికం. ఏవండి అవి? ఎక్కడ నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావు? టోటల్గా అసూయతో, కక్షతో, పగతో నింపబడిన వారు చాలామంది ఉన్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలను మాట్లాడుతున్నాడు. కానీ ఫలాలు దేవుడు కోరట్లేదమ్మా. కానీ ఫలాలు నువ్వు ఎంత ఫలించినది నిష్ప్రయోజనం. అది ఏ మాత్రం నీ జీవితానికి ఆశీర్వాదం కానేరదు. అది ఏ మాత్రం నీ ఆత్మకు సంతృప్తినివ్వదు. యేసయ్య కోసం ఫలించు, ఒక్క పండైనా ఫలించు, తద్వారా నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం అండి. ఈరోజు వాక్యం చేరి మాట్లాడుతున్నాడు. శిలువలో వేలబడిన యేసయ్యను ఒక్కసారి చూడాలండి, 100 సార్లు కాదు. అర్థమైందమ్మా? శిలువలో వేలబడిన యేసయ్యని ఎన్నిసార్లు చూడాలమ్మా? రూబెన్, ఒక్కసారే చూడు, 100 సార్లు వద్దు. పౌలు గారు అన్నారండి, సౌలుగా ఉన్నప్పుడు, సౌలా సౌలా నువ్వు నేల హింసిస్తున్నావు అని పరలోకం నుంచి ఒక స్వరం వినబడితే, ఆ స్వరం చేత పట్టబడి
తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, తన వేషాలను మార్చుకున్నాడు, తన టోటల్గా మారిపోయాడండి. మరొకసారి ఆ మాట యేసయ్య చేత అనిపించుకోలేదండి. మరొకసారి ఆయన ఆ కలవరిలో సిలువలో ఏలాడుతున్న యేసయ్యను చూడలేదు. మార్పు చెందిన రీతిగా పౌలు యొక్క జీవితంలో కొనసాగాడండి. మనం ఏంటంటే ఎన్నోసార్లు ప్రతి లెంటేస్లో ఆ సిలువను చూస్తున్నాం, సిలువను ధ్యానిస్తున్నాం. బస్ అంతే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్పు, చేంజ్, పరివర్తన ఇది చాలా ప్రాముఖ్యమండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా బలహీనత ఆశీర్వాదం కాదు, కానీ బలహీనత మనకు వచ్చినప్పుడు మనము యేసు ప్రభువును సిలువలో బాహాటంగా సిలువేస్తున్నటువంటి మరి ఫలించని జీవితం ఉండడానికి మనం చేయవలసిన 3 పనులు. అంజూరపు చెట్టు ఎలాగైతే ఫలింపు కోసం ఆశపడిందో పరిశుద్ధ గ్రంథంలో 3 విషయాలు మనము ధ్యానించుకోబోతున్నామండి. మొదటిది ఏంటంటే నిజమైన ఆరాధన దేవుని కోసం ఫలింపజేస్తుందండి. ఎవరు ఏ భక్తులైతే మార్పు చెంది, ఏ భక్తులైతే సమర్పితుడై దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాడో వారు ఫలిస్తారండి. వారు ఫలిస్తారు. నిజమైన ఆరాధన ఫలములను సమకూరుస్తుంది. రెండోదిగా నిజమైన ఆరాధన దేవునితో జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టం చూపుతుందండి. నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన జీవితము దేవునితో జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టం చూపుతుందా, లేక అయిష్టత చూపుతుందా? ఏ భక్తులైతే నిజమైన ఆరాధన చేస్తారో వారు దేవుని కోసం ఫలింపచేయడానికి ఇష్టపడతారు. నిజమైన ఆరాధన చేసిన వారు దేవునితో కలిసి సహజీవనం చేయడానికి ఇష్టపడతారు. నిజమైన ఆరాధన చేసిన వారి విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటాడండి. వారి యొక్క నమ్మికను వృద్ధి చేసుకుంటాడు. ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమా, మనం ఎటువంటి ఆరాధన చేస్తున్నాం? మార్పు చెందిన ఆరాధన చేస్తున్నామా? ఫలింపుకున్న ఆరాధన చేస్తున్నామా? ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆకలి తీర్చిన అంజూరపు చెట్టు అనే హెడ్డింగ్ మనం ధ్యానించుకున్నామండి. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు సడన్గా మా యొక్క మనసులో ఒక ఆలోచన వచ్చిందండి. దేవుడు పరలోకం నుంచి స్వయంగా దిగి, యజమానుడిగా దిగి, కరుణాకర్ నీకు మంచి సంఘాన్ని కట్టాను కదా, మంచి భవనాన్ని ఇచ్చాను కదా, మంచి బిడ్డలను ఇచ్చాను కదా, వారిలో ఫలాలు ఏవి అని నన్ను అడిగితే, వారిలో ఫలాలు ఏవి అని నన్ను అడిగితే అక్కడితో ఆగిపోయిందని చెప్పేస్తున్నా. నమ్ముతారో నమ్మరో, చాలాసేపు ఏడ్చానండి. చాలాసేపు ఏడ్చాను. ప్రభు, ఆశపడుతున్నానయ్యా, అందుకోలేకపోతున్నానయ్యా. కోరికైతే బలంగా ఉందయ్యా, ఫలించే చెట్టుగా ఉండాలని కోరిక బలంగా ఉందయ్యా. దానికోసం ప్రతిరోజు నన్ను నేను సాధన చేసుకున్నానయ్యా. ప్రతిరోజు నీ వాక్యాన్ని ఏ రీతిగా చెప్తే అయ్యా నా సంఘానికి ఇంకా మంచిగా వెళుతుందో, మంచిగా ఆస్వాదింపడుతుందో నేను ప్రయాసపడుతున్నానయ్యా. నా ప్రయాసం వ్యర్థం కాకుండా నువ్వు నన్ను ఆస్వాదించిన దేవుని సమర్పించుకున్నానండి. వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నన్ను అడిగిన ప్రశ్న, అయ్యా మీకు ఇంత మంచిమైన కుటుంబాలను ఇచ్చాను కదా, ఇంత అందమైన బిడ్డలు ఇచ్చాను కదా, ఇంత అందమైన పనివారిని ఇచ్చాను కదా, మీ ఫలాలేవి? అరే, కుటుంబం ఫలించబోద్దు, దానివల్ల లాభం ఏంటండి? కుటుంబాలు ఫలించబోద్దు దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏంటండి? మనగా వచ్చేసి ఆరాధన చేసి, మనకు వచ్చి పారేసి, మనకు వచ్చి ప్రార్థన చేసేసి ఇదే దేవుడు కోరుతున్నాడు. నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత ఏంటి? ఒక్కరికైనా నీ సాక్ష్యం పంచుకున్నావా? ఒక్కరికైనా నీ గురించి ఎప్పుడైనా చెప్పావా? భారం లేదండి, ఆ బర్డెన్ లేదు.
మనం ప్రార్థిస్తే కదా మన యొక్క ప్రార్థన జీవితం మనకు అబ్బుతుంది. మనం దేవునితో కూర్చొని మాట్లాడితే కదా మాట్లాడే జీవితం మనకు అబ్బుతుంది. రాను 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 ఎలాగైపోతున్నామంటే బిజీ షెడ్యూల్ అయిపోతున్నామండి. దేవుని కోసం ఒక్క గడియ మేలుకుంటా అసాధ్యమైపోతుంది. దేవుని కోసం ఒక గడియ దేవునికి ఇవ్వడానికి అసాధ్యమైపోతుంది. ఎప్పుడు మన పనులే, ఎప్పుడు మన 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 యొక్క ఉదరపోషణార్థం ప్రయాసపడుతున్నాం, కానీ నా దేవుని యొక్క కార్యాల కోసం తప్పించే వారు ఎంతమంది ఉన్నారండి? సంఘం, ఇంతమంది సంఘం ఉన్నారండి, కానీ సంఘం యొక్క కార్యక్రమాలు చేసేది, పనులు చేసేది ఆడపిల్లల నుంచి 3-4, మగపిల్లల నుంచి 3-4. ఏం ప్రయోజనం అండి? చెప్తే చేస్తారా? చెప్పబోతే చేయరా? మన ఇంట్లో పనులు కూడా అలా చేస్తామండి. ఇంట్లో పనులు కూడా అలా చేస్తావా? చెప్తే చేస్తావా? చెప్పకపోతే చేయవా? అర్థం చేసుకోండి అమ్మా. ఆకలి తీర్చే అంజరపు చెట్టు వలె నువ్వు ఉన్నావా? లేక ఆకలి తీర్చిన అంజరపు చెట్టు వలె ఏమన్నా ఉన్నావా? యేసయ్య వెతుకుతున్నాడండి. ఒక్క పండైనా వస్తుందేమో, ఒక్క పండైనా కనబడుతుందేమో, ఒక్క పండైనా సరే నా జీవితానికి కార్యం చేస్తాం యేసయ్య ఎదుగుతున్నాడండి. మన వాక్యం వింటున్నా కానీ వాక్యం అయిపోయిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగుందని 2 మాటలు చెప్పేస్తున్నాం, గుమ్మం దాటిగానే మర్చిపోతున్నాం అండి. అది దేవుడు కోరట్లేదండి. వెత్తమైన వాక్యము అది ఫలించడానికి, అది వృద్ధి చెందడానికి, అది విస్తరించడానికి, అది మంచి నెల పడిన విత్తనం మాదిరి ఉండడానికి నీకు నీవుగా అన్వయించుకొని దాని మీద ధ్యానిస్తూ, అయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకుని మార్చయ్యా, ఇది నా కోసం నాటబడిన మాటనైనా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నావా? ఈరోజు దేవుని యొక్క మార్పుగా మనం నేర్చుకున్నామండి. ఈరోజు వాక్యంజరు మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టుకున్న లక్షణాలు నేర్చుకున్నాం. ఈ అంజూరపు చెట్టు సంఘానికి సాదృశ్యం సత్యాన్ని నేర్చుకున్నాం. ఈ అంజూరపు చెట్టు ఫలించకపోవడానికి కారణం నేర్చుకున్నాం. ఫలించకపోతే ఏం జరుగుతుందో నేర్చుకున్నాం. ఫలిస్తే దానివల్ల వచ్చే గొప్ప లాభాలు నేర్చుకున్నామండి. షద్రక్, మెషక్, అబేద్నెగో వారు ఫలించారండి. ఎప్పుడో తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో ఫలించారండి. అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూలత ఉన్నప్పుడు. అక్కడ రాజు అడుగుతున్న, నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడో? ఓ షద్రక్, మెషక్, అబేద్నెగో, నేను ఈ దేశానికి రాజునయ్యా, నా మాటే వేదము, నా మాటే సత్యము, నేను చెప్పిందే జరగాలి అని రాజు శాసిస్తుంటే ఆ ముగ్గురు అంటున్నారండి, రాజా ఇందు నిమిత్తాన్ని ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు, మా దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఎక్కడ ఫలించారండి వారు? పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఫలించారండి. యోబు ఒకే రోజున ఆస్తి నష్టము, ఒకే రోజు బిడ్డల నష్టము, ఒకే రోజు ఆ యొక్క ఆరోగ్య నష్టం అన్నీ ఏర్పడినా సరే, నా తల్లి గర్భం వచ్చిన దిగంబరికి వచ్చాను, దిగంబరికి వెళ్తాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటే యోబు ఎక్కడ ఫలించాడు? ప్రతికూల పరిస్థితుల్లో ఫలించాడండి. అన్నీ బాగున్నప్పుడు కాదు ఫలింపు. నీకు అన్ని దగ్గరగా దేవుడు ఆస్వాదించి నీ సంతానం వర్తలు కలుగు చేసి నీ వ్యాపారం క్షేమంగా చూసి నీ బిడ్డలకు అన్ని ఇచ్చి అప్పుడు కదండి ఫలింపు. నీకు అనుకూలత లేని సమయం కూడా నువ్వు ఫలించాలి. నాకు అనుకూలంగా ఉన్నప్పుడే నా దేవుని దగ్గర కనబడుతున్నాయా, తక్కిన కనబడినది కాదు దేవుని యొక్క ఫలింపు. దేవుని యొక్క సన్నిధిలో ఒక దినం గడపాలన్న కోరిక తృష్ణ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. ఈరోజు ఏ ఫలింపులు మనం కోరుతున్నాను? ఎస్తేరు దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడిందండి. ఆ ప్రతికూల పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ అనుకూలత లేని యొక్క సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ ప్రతికూల పరిస్థితిలో దేవుని కోసం పని చేసింది, కార్యాలు చేసింది. అందుకే ఎస్తేరు ఒక నక్షత్రం వలె ప్రకాశించిందండి. ఆ బాబుని బయట పంపించినామా? ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యొక్క కార్యాలు చూచిందండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఎస్తేరు రాజు చేత ఆజ్ఞ ఇచ్చి ఇవ్వబడినప్పుడు, రాజు యొక్క శాసనము
అది ఉల్లంఘించాలని కూడా ఎస్తేరు వెనకంజ వేయలేదండి. అలా రాజు యొక్క చెప్పిన మాట కానీ మీరితే ప్రాణ నష్టము, ఉగ్రత, కష్టము ఏర్పడుతుందని ఎస్తేరు గ్రహించి కూడా నా దేవుని యొక్క పని చేస్తాను ముందుకు సాగిందండి. ఈరోజు వాక్యం వింటున్న దైవ సంగమా ఏ రీతిగా ఉన్నామండి? మనం ఫలించే చెట్టుగా ఉన్నావా? ఫలాలు లేని చెట్టుగా ఉన్నావా? ఆకలి తీర్చిన చెట్టు మాదిరిగా మనం ఉన్నామా? ఆకలి తీర్చిన చెట్టు మాదిరిగా ఉన్నామా? ఒక్క ఫలమైనా సరే నువ్వు దేవుని కోసం ఫలిస్తున్నావా? అయ్యా, నేను నా జీవితంలో ఉన్న కష్టాలు, నా జీవితంలో ఉన్న బాధలు, నా జీవితంలో ఉన్న శ్రమలు మామూలు శ్రమలు కదయ్యా, నాలాంటి శ్రమలు ఎవరికి రాకూడదయ్యా అన్న డైలాగ్స్ మనం వేస్తున్నాం కదా. దేవుడు అంటున్న డైలాగ్ ఏంటి తెలుస్తా? ఆ టైంలో నువ్వు ఫలించు, ఆ సమయంలో నువ్వు ఫలించు. అది నేను కోరుకున్నాను. నీ దేవుడు కార్యము చేయగల సముద్రాన్ని వెరిగితే, నీ దేవుడు కష్టంలో తప్పించగల సముద్రాన్ని వెరిగితే ఇప్పుడు నువ్వు ఫలించు. అది దేవుడు కోరుతున్నాడండి. యేసయ్య వచ్చి చూచినప్పుడు, ఒకవేళ ఇప్పుడే యేసు యొక్క రాకడ సంభవిస్తే, ఇప్పుడే ఇక్కడున్న ఈ సమయంలోనే యేసయ్య వచ్చి ఇక్కడ కనబడితే, మనం ఎత్తబడే సంఘం లిస్టులో ఉంటామా, వదిలేసే సంఘం లిస్టులో ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎవరు పాయింట్అవుట్ చేసుకోవడానికి ఎవరికి ఛాన్స్ లేదండి. ఎవరి జీవితాలు వారు దేవునికి సమర్పితులు అవ్వాలి. మనం నువ్వు అని చెప్పి చూపించుకోవడానికి అవకాశం ఉండదు. నువ్వు ఫలిస్తే ఎత్తబడతావు, ఫలించకపోతే విడువబడతావు. ఈరోజు మన అందరం కూడా కడవరి దినాల్లో, ఆఖరి యొక్క గడియల్లో ఉన్నామండి. ఆయన రాకడ సమీపంగా ఉందని చెప్పి వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ రక్షింపడాలని దేవుని యొక్క వాక్యత మాట్లాడుతున్నాడండి. నేను నెలకు ఒకసారి ఫలిస్తానండి, తక్కిన వారాలు ఫలించినది మీ ఇష్టం. నెలకు ఒక్కసారి వాక్యాన్ని వినడానికి వస్తానండి, తక్కిన వారాలు నేను రానండి, అది మీ ఇష్టం అండి. ఎవరి లెక్క వారా చెప్పుకుంటారు. కానీ ఒక కాపరిగా చెప్పవలసిన ధర్మం నాకు ఉందండి. ప్రతి ఆదివారం నువ్వు దేవుని దగ్గర కనబడాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలి. కుటుంబం దేవుని సన్నిధిలో కనబడాలి. మీరందరూ రాగానే ఫస్ట్ నా మైండ్లో దేవుడు ప్రశ్న ఏంటంటే, ఒకసారి కుటుంబంతో వచ్చిన వారు ఎంతమంది నిలబెట్టాలని చెప్పి దేవుడు అడిగాడు. నన్ను కుటుంబంతో వచ్చిన వాడు ఎంతమంది ఒకసారి నిలబెట్టి చూడు అని ప్రశ్నించాడు దేవుడు. అలా నిలబెట్టేస్తే ఎంతమంది మనం బయటపడతామో తెలియదండి. ఈరోజు దేవుని యొక్క మాట అర్థం చేసుకున్నామా? నువ్వు ఆకలి తీర్చే అంజరు చెట్టు వల్ల ఉన్నావా? ఆకలి తీర్చిన అంజరు చెట్టు ఉన్నావా? అది ప్రశ్న నీకే. అందరూ మోకరించండి, ప్రార్థించుకుందాం.